వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్, ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని లేక్ వ్యూ ప్రైవేటు పాఠశాలను సీజ్ చేసిన మండల విద్యాధికారి నీలకంఠం. లేక్ వ్యూ ప్రైవేటు పాఠశాల యొక్క గుర్తింపు రద్దు అయినప్పటికీ పలుమార్లు హెచ్చరించినా అనుమతి లేకుండా పాఠశాలను నడిపినందుకు విద్యార్థులను ఇక్కడి నుండి వేరే పాఠశాలలో జాయిన్ చేయాలంటే ప్రభుత్వ ఆదేశానుసారం యూడైస్ ప్లేస్లో పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఉండాలి. కానీ ఈ పాఠశాలకు యూడైస్ కోడ్ లేనందున భవిష్యత్తులో విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది. కావున విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించగలరని, మళ్లీ పాఠశాల యాజమాన్యం గుర్తింపు పొందిన వెంటనే పాఠశాలను తెరవడం జరుగుతుందని మండల విద్యాధికారి నీలకంఠం తెలిపారు. కొల్చారం మండల కేంద్రంలో ఉన్నటువంటి లేక్ వ్యూ పాఠశాలను ఆల్రెడీ ఉన్న మే 26వ తారీఖు నాడే పాఠశాల రికగ్నిషన్ రద్దు చేశాము. ఎందుకంటే గతంలో నవంబర్ మాసంలో ఏడీ గారు పాఠశాల సందర్శించి సుమారు 16 పాయింట్స్ వారికి ఇవ్వడం జరిగింది. వాటి అప్డేట్ ఇచ్చినట్టయితే రికగ్నిషన్ కంటిన్యూ చేస్తామన్నారు. దేంట్లో రద్దు చేస్తామని చెప్పినప్పటికీ కూడా తను సమర్పించిన దాంట్లో ఆ యొక్క ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా నామ్స్ ప్రకారంగా పాఠశాలకు సంబంధించిన అంశాలు సమర్పించినందున డిఓఆర్ వెంటనే పాఠశాలను రద్దు చేశారు. దాన్ని ఆల్రెడీ మే 20 రద్దు చేసిన ప్రకటించినప్పటికీ కూడా పాఠశాల నడుపుతున్న సందర్భంగా, ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. ఇంకోటి ఈ పాఠశాల విద్యార్థులు యూడైస్లో ఎక్కడ కూడా లేరు. యూడైస్ నెంబర్ తొలగించాము. తర్వాత ప్రతి విద్యార్థికి ఈరోజు టీసీ వలన, బోనాఫైడ్ వలన బయట యాక్సెప్ట్ కావాలంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, పెన్ నెంబర్ అని ఉంటుంది. కాబట్టి అది విద్యార్థులకు నష్టం జరుగుతుంది. చల్లదానికి చాలా ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో అతను మళ్ళీ రికగ్నిషన్ అప్డేట్ చేసుకునేంత వరకు తాత్కాలికంగా దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వెంటనే డిఓఆర్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ పర్మిషన్ తీసుకుంటే ఏదో పాఠశాలను పునః ప్రారంభించడం జరుగుతుంది.